వ్యూవర్స్ మనం వచ్చేసి విపరీత భక్తి అనేటువంటిది దువ్వూరి రామిరెడ్డి గారు రచించింది. కర్ణాటక గవర్నమెంట్ తెలుగు పద్య భాగం చూస్తూ ఉన్నాము. కవి పరిచయము కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారు చాలా గ్రంథాలు రచించారు. వాటిలో పండ్ల తోట సంపుటం నుంచి పాఠ్య భాగాన్ని తీసుకోబడింది. శ్రీరామిరెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని గూడూరులో క్రీస్తు శకము 1895 నవంబర్ నెలలో జన్మించారనమాట. 20 సంవత్సరాల వయసులోనే వీరు కావ్యాలు రాయడం మొదలుపెట్టారు. వీరు స్వయంగా కష్టపడి ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మనీ, తర్వాత సంస్కృతము, బెంగాలీ, పర్షియను, ఉర్దూ, తమిళము మొదలైన భాషల్లో పాండిత్యాన్ని సంపాదించారనమాట. వీరు క్రీస్తు శకము 1947 సెప్టెంబర్లో పరమపదించారు. సో చనిపోవడం కూడా జరిగింది. 1947లో చనిపోవడం జరిగిందనమాట. ఒక భక్తుడు మక్కా యాత్ర చేస్తున్నాడు. అతను మాటిమాటికి నమాజ్ చేస్తూ ఉండేవాడనమాట. తనకంటే గొప్ప భక్తుడు లేడని గర్వపడుతూ ఉన్నాడు. అది తెలిసి ఆకాశవాణి అతన్ని మందలించడము ఈ యొక్క పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ యొక్క అంటే గర్వం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి దానికోసంగా ఈ యొక్క పాఠాన్ని మనకు చెప్తూ ఉన్నారు. ఒకడు మక్కా యాత్ర యొనరించుచుండి మాటిమాటికి 2 మార్లు నమాజు చేయుచుండె నటంచు జప్పంగా వింటి దైవ మార్గమునందు దనకు నుత్సాహమెంత తీవ్రంబో ఎరుగంగవచ్చు అరికాలిలో ముళ్ళు విరిగి బాధింప దానిని వెలిపుచ్చం దలపోయడతండు. ఇక్కడ ఈ యొక్క దాంట్లో వచ్చేసి మక్కా యాత్ర అనేటువంటిది మహమ్మదీయులకు సోదరులకు ఎంత ముఖ్యమైనటువంటిదో మనకు అందరికీ తెలిసిందే అనమాట. ఒక అతను మక్కా యాత్ర చేస్తూ మాటిమాటికి 2 సార్లు నమాజ్ చేస్తూ ఉండేవాడు. అరికాల్లో ముళ్ళు విరిగి నొప్పి పెడుతున్నప్పటికీ ఆ ముళ్ళును తీసుకుందామనేటువంటి కూడా అతనికి తోచడం లేదనమాట. దీన్ని బట్టి వాడికి దైవ చింతన ఎంతగా ఉందో తెలుసుకోవచ్చు. అంటే దైవ చింతన ఎక్కువగా ఉందన్నమాట ఆ వ్యక్తికి. కాల్లో ముళ్ళు గుచ్చుకొని ఉంది, అయినా కానీ దాన్ని తీసి పారేయాలనేటువంటి ఉద్దేశం కూడా లేదనమాట. ఆ తర్వాత కడకున్ జాపల్యంబు ఎడదన్ బిడింపన్ దానొర్చిన దెల్లందన కింపు గొలిపెన్ ఎండు నా కంటెను నింతటి శ్రద్ధ యాత్ర గావించని యద్వంబునందు అని గర్వకూపంబునందు పాందుండు పడియే సైతాను ప్రభావంబు వలన. ఈ యొక్క పద్యంలో మనకి ఏం అర్థమవుతుందంటే వానికి పిచ్చి నమ్మకం కూడా ఉండేది. ఏంటంటే అదేమిటి అంటే తాను చేసేటువంటి ప్రతి పని మంచిదే అనుకునేటువంటి వాడనమాట. అంతేకాకుండా నాకంటే ఎవడు ఇంత శ్రద్ధగా యాత్ర చేశాడు, మక్కా యాత్ర ఎవరు చేశాడు అనుకుని గర్వపడుతూ ఉన్నాడు. తన అజ్ఞానం వల్ల గర్వపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. దైవ కార్యంబు తలపెట్టి ఈడ్చి గట్టు చేర్చకయున్న గర్వమాతనని తప్పించి ఏయుండు ధర్మ మార్గంబు ఆకాశవాణి ఇట్లని మందలించే. అతను గర్వపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆకాశవాణి తనకు భగవంతుడు కళ్ళు తెరిపించాడంటే. ఎట్లా అంటే భావం ఏంటంటే భగవంతుడు వాడికి కళ్ళు తెరిపించి ఒడ్డున వేశాడు. ఎట్లా అంటే లేకుంటే వాడి గర్వం అనేటువంటిది వాడిని అధర్మానికి తోసి ఉండేది. అంటే గర్వంతో చేసేటువంటి పనులు మనము తప్పుడు పనులు, ఒకరిని వచ్చేసి బాధించడము, ఒకరిని అవమానించడము పనులన్నీ చేస్తూ ఉంటాం అనమాట. అది అధర్మపు చేష్టలు అనమాట. ఆ యొక్క అధర్మపు పనులలో తోసి ఉండేది. అంతలో ఆకాశవాణి ఇలా పలికిందనమాట. ఏమనంటే, ఓ సుస్వభావుండా, ఒకవేళ నీవు భక్తి యొనర్చిన భగవంతునెడకు గొప్పగా కానకున్ గొనిపోతినంచు తలపోసి నీలో నందల నిక్కుగొనకు ప్రతి అంచలో 1000 ప్రార్థనల్ సొలవు దానికంటెను మేలు దాన ధర్మముల పరుని చిత్తము సౌఖ్యము పడన్ చేయుటెల్లా. అప్పుడు భగవంతుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడనమాట. ఓయి బుద్ధిమంతుడా, నీవు భక్తుడివే కావచ్చు, కాదంటం లేదు. నువ్వు భక్తుడివే, కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా తీసుకోలేనంతటువంటి నొప్పిని బాధిస్తూ అంటే బాధపడుతూనే నువ్వు వచ్చేసి భగవంతుని ప్రార్థన చేస్తున్నావు, నమాజ్ చేస్తున్నావు, తప్పేమి లేదు, దాంట్లో ఏం తప్పు లేదు. భగవంతుడికి నీ భక్తిని అంతటిని కానుకగా ఇస్తున్నావని నీలో నీవే గర్వపడవద్దు. అంటే భగవంతుడికి నీ యొక్క అంటే నేను భక్తిని దానంగా ఇస్తున్నాను, భగవంతుడికి వచ్చేసి సమర్పించుకుంటున్నాను, కానుకగా ఇస్తున్నాను అని గాను గర్వపడకూడదనమాట. నీవు ప్రతి స్థాయిలో 1000 ప్రార్థనలు చేయుట కంటే నువ్వు వచ్చేసి భగవంతుడిని ప్రార్థన చేయటం కంటే తనకున్న దానిలో మన దగ్గర ఉన్నటువంటి దానిలో దాన ధర్మాలు చేసి ఇతరులకు సహాయం చేయటమే
చేయడమే గొప్ప అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. మనము మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో కొద్దో గొప్ప వచ్చేసి దాన ధర్మాలు చేస్తూ ఉన్నట్లయితే అదే గొప్ప అని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఈ యొక్క పద్యంలో వచ్చేసి భగవంతుని ప్రార్థన చేయడంలో పెద్ద గొప్ప ఏం లేదు. మనము దాన ధర్మాలు చేయడం వల్ల దానివల్ల అనేకమైనటువంటి ఫలితాలు అనుభవిస్తాము అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. కొత్త పదాలు వచ్చేసి వనరించు, దైవ మార్గము, వెలిపుచ్చు, చాపల్యము, ఎడద, పీడించు, అద్వము, కూపము, సైతాను, తలపోసి, నిక్కు. వీటి అర్థాలు తెలుసుకుందాము. వనరించు చేయు, దైవ మార్గము దైవ చింతనము, వెలిపుచ్చుట వెలుపలికి తీయు, చాపల్యము మనస్సు నిలకడ లేకుండటము, ఎడద హృదయము, పీడించగా బాధించగా, అద్వము దారి, కూపము అంటే బావి, సైతాను అంటే దెయ్యము, తలపోసి అనుకొని, నిక్కు అంటే గర్వము.